హోటల్ వాళ్ళు మనకి హోటల్ స్టాఫే మాకు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. హోటల్ చాలా కట్టాం కదండి, అందుకని మధ్యాహ్నం కూడా కాస్త తీసుకెళ్తున్నాము. ఏం చేసావు చూడండి, ఇది 1800లో మా యువరాణులు. టైం అయిపోయింది, పదండి వెళ్దాం మనం. ఎక్కువ మంది ఐర్లాండ్ వాళ్ళు విజిట్ చేస్తున్నారు. సేమ్ రామకృష్ణ బీచ్ లాగా ఉంది నాకైతే. నేను విశాఖపట్నంలో ఒక 8 years ఉన్నాను. మనకు ఆర్టీసీ అట్లాగో ఆంధ్రాలో. ఇక్కడ నేను ఐ లవ్ మ్యాన్కి ఇక్కడ ఆర్టీసీలో చేస్తున్నాను. చూడండి అంత గ్రీన్గా ఉందో, బాబా సూపర్. నైస్. ప్యాట్రిక్ ఐలాండ్లో ఉన్న పీల్ క్యాజిల్ అండి ఇది. మీకు డ్రోన్ వ్యూ కూడా చూపిస్తాను, డ్రోన్ వ్యూ కూడా. We are from India. Actually, we are living UK Leeds. చూపిస్తాను ఇప్పుడు. పీల్ బీచ్ మొత్తం ఇది. వెనకాల క్యాజిల్ ఉంటుంది, పీల్ క్యాజిల్. ఇది చాలా బాగుంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకొని. నోనా హాట్గా ఉంది నీ అంకమ్మ. ఏంది మెడలోత నీళ్ళకి వెళ్ళావు, రావే. సూపర్. I love man, local. You are local girls. Oh, super. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మళ్ళా స్టార్ట్ చేస్తున్నాము మా ట్రిప్ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఐ లవ్ మ్యాన్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ద్వీపం. చూడండి, కొద్దిగా మంచిగా ఉంది ఈరోజు. సముద్రం ఏం కనిపించట్లేదు హోటల్లో నుంచి. ఎండ బాగా తక్షణంగానే ఉంది, చక్కగా ఎంజాయ్ చేయడానికి. ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అవి చూస్తానికి ఇప్పుడు బయలుదేరుతాము. బుజ్జమ్మ లేమ్మా, నువ్వు కూడా. బంగారు తల్లి, గుడ్ మార్నింగ్. మనం బీచెస్కి వెళ్దామమ్మా. బీచెస్కి వెళ్దాం. సన్ను కూడా బాగా వచ్చారు, చూడు సన్ను చూడు ఎంత తీక్షణంగా ఉందో. ఓ మై గాడ్. బీచ్కి వెళ్దామమ్మా. వెళ్దాం. హోటల్ వాళ్ళు మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్నారంట. మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళి బీచ్కి వెళ్ళి స్విమ్మింగ్ చేద్దాం. వెళ్ళి బ్రష్ చేసుకోపో, బాత్రూమ్కి. హోటల్ స్టాఫే మాకు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. భుజం పెట్టి చూడు. తెరస్తుంది బ్రేక్ఫాస్ట్ ఇది ఇచ్చారు. How is food? Good. బాగుంది ఫుడ్, బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. దాదాపు 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఇంగ్లీష్ పీపుల్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది మమ్మ? బ్రేక్ఫాస్ట్ గుడ్. హోటల్ చాలా కట్టాం కదండి, అందుకని మధ్యాహ్నం కూడా కాస్త తీసుకెళ్తున్నాము. ఇది వెజ్ సాస్. వెజ్ సాస్. ఇప్పుడే మంచి బ్రేక్ఫాస్ట్ తిని మధ్యాహ్నం కూడా కాస్త తీసుకొని పైకి వచ్చాము. ఇప్పుడు మేము ఏం చేసావు, సౌండ్ వస్తుంది. ఇప్పుడు మేము మరలా ఇంకా ఐ లైఫ్ మ్యాన్ ఎట్లా చూడాలన్నా 3 days గట్టి పట్టిద్ది. ఇప్పుడు మేము పీల్ అనే చిన్న సిటీ, బీచ్, క్యాజిల్ అయిన ఉన్నాయి. అక్కడ చిన్న ప్యాట్రిక్ ఐలాండ్ కూడా ఉంటుందంట. మరి బోట్లో, చిన్న బోట్లు వేసుకొని వెళ్ళాలంట. చూస్తాం, వీలుపైతే వెళ్తాము. ఇంకా రామ్సే ఉంది కదా, రామ్సే ఒకటి చూడాలి. ఇవన్నీ చూపిస్తా, మీకు చెప్తా ఉంటాను. ఇప్పుడు బయలుదేరుతున్నాము. లగేజ్ అంతా ఇక్కడే పెట్టి. చూడండి, ఇది 1800లో ఇట్లా ఉండేది మేము తీసుకున్న హోటల్. అందరు గుర్రాల మీద వాటి మీద తిరుగుతున్నారు. ఇప్పుడు ఇదే హోటల్లో మేము దిగాము, చాలా బాగుంది. మా యువరాణులు. టైం అయిపోయింది, పదండి వెళ్దాం మనం. మిగతాది బీచ్ వ్యూ బాగుందా?
ఓకే నైస్. క్యాజువల్ కూడా ఉందా? దూరంగా కనిపిస్తుంది క్యాజువల్. హోటల్ని వదిలిపెట్టి రావేంటి అట్లాగే చూస్తున్నావు చెస్టర్ హౌస్ని? ఇది మన రూము. ఇదే మన రూము. పదండి వెళ్దాం, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు కూడా వాతావరణం సూపర్గా ఉంది, అసలు మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేయాలా వెళ్ళి. చూడండి సన్ అలా తీక్షణంగా ఉన్నాడు. పేరిస్ సన్, ఇదిగోండి సన్. రోజు వర్షం పడుతుందంట. అవునులే, సూపర్గా ఉంది. ఇది వేరే దేశము, ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతము. చాలా బాగుంది, వీళ్ళ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగుంది, బాగా తక్కువగానే ఉంది యూకేలో లాగానే. చాలా బాగుంది, నైస్. రోడ్స్ అన్నీ కూడా నీట్గా చక్కగా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. ఎక్కువ మంది ఐర్లాండ్ వాళ్ళు విజిట్ చేస్తున్నారు. ఐర్లాండ్ చాలా దగ్గర, వాళ్ళు ఫెరీలో నుంచి కార్ వేసుకుని రావచ్చు. ఓకే. వాళ్ళకి చాలా పొలైట్ గాను చాలా రెస్పెక్టబుల్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. బస్ కూడా వస్తుంది. సేమ్ రామకృష్ణ బీచ్ లాగానే ఉంది నాకైతే. బంతి పూలు కూడా అటు భలే ఉన్నాయి. ఈ పూలన్నీ ముద్దగా ఉంటాయి, ముద్ద మందారం అంటారు వాటిని. సేమ్ రామకృష్ణ బీచ్ లాగా ఉంది నాకైతే. నేను విశాఖపట్నంలో ఒక 8 years ఉన్నాను. సేమ్ పక్కన బీచ్, ఇటు పక్కన అన్ని బిల్డింగ్స్. అవును, కలర్ఫుల్ గా ఫ్లవర్స్ అన్ని చాలా బాగున్నాయి. బాగుంది. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. అయ్యండి ఈ ఫ్లవర్స్ బెంగళూరులో డెకరేషన్ వాడతారే. అవునవును. వేదా కమాన్. మనకు ఆర్టీసీ అట్లాగో ఆంధ్రాలో ఇక్కడ వన్నిన్ అనే బస్ కంపెనీ వాళ్ళు మొత్తం ఐల్ ఆఫ్ మ్యాన్ చుట్టుపక్కల నడుపుతూ ఉంటారు బస్సుల్ని. ఇక్కడ 15 pounds ఇస్తే రోజు మొత్తం ఐల్ ఆఫ్ మ్యాన్ మొత్తం తిరగచ్చు. దాదాపు 6-7 పెద్ద టౌన్స్ ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి. మొత్తం అన్లిమిటెడ్గా ఉదయం నుంచి రాత్రి దాకా తిరుగుతూనే ఉండొచ్చు. బస్సెస్ కూడా చాలా బాగున్నాయి. అందరికి ఎవరికి బస్సు నంబర్లు ఎట్టాలో తెలియకపోతే ఏదో ఈయన ఇక్కడే పుట్టి పెరిగినట్టు అందరికి బస్ నంబర్లు ఏది ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను. నేను ఐల్ ఆఫ్ మ్యాన్కి ఇక్కడ ఆర్టీసీలో చేస్తున్నాను. కస్టమర్ కేర్ అనమాట నా జాబ్. లేదు, నాది ఆర్టీసీ. ఇక్కడికి వచ్చి ఆర్టీసీ అని చెప్తే ఈ జాబ్ చేయమన్నారు. ముసలి వాళ్ళకి అందరికీ ఏ బస్సు ఎక్కడికి వెళ్ళిద్ది అని చెప్పమన్నారు. వీళ్ళకి చెప్పాను, వాళ్ళకి చెప్పాను. ఏమన్నా? అవును, ఒకరి దగ్గరుండి ఎక్కించాను బస్. తప్ప అవును అలా చేయటం? వాళ్ళు ఎట్లాగో ఏదో చేస్తున్నారు కదా, నాకు కూడా వాళ్ళు ఫేవర్గా. ఫీల్కి వెళ్ళే దారి చాలా బాగుంది, గ్రీన్గా ఉంది. నోబెల్ హాస్పిటల్ అంట. ఐల్ ఆఫ్ మ్యాన్ మొత్తానికి ఇదే హాస్పిటల్. పరిసరాలు ఎంత బాగున్నాయి అసలు, గ్రీన్గా. This service is for Ramsey, calling at St John's, Peel, Kirkmichael, Bath and Solby. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. బాబా. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever ఫీల్డ్ AFC ఫుట్బాల్ క్లబ్. ఫీల్డ్ వచ్చాము, దిగబోతున్నాము. సూపర్. క్యాజిల్ చూడండి ఎంత బాగుందో. క్యాజిల్ నైస్. Whatever a big bottle inside, I get cookies. We're going to the beach. I get what after work on it, so we can make a lot. అన్నీ అలాగే ఉంటాయి. క్యాజిల్ టౌన్, ఫీల్డ్ టౌన్, రామ్సే టౌన్. డగ్లస్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, క్యాపిటల్ సిటీ కాబట్టి. టౌన్ సెంటర్ ఇవన్నీ టౌన్స్. ఇది హౌస్ ఆఫ్ మ్యాన్ అండి. Hey, look, it's your favorite
ఇది అంతా పీల్ టౌన్ అనమాట. ఇక్కడ మనం ఇక్కడ నుంచి బీచ్కి వెళ్దాం. ఆ కనిపించేది వచ్చేసేసి క్యాజల్, పీల్ క్యాజల్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. Oh my god, the creaking, నడుచుకుంటూ వెళ్ళాలి, అవసరం లేదు. మనం రామ్సా వెళ్ళాలి కదా. hotel called the Creaking. I ain't going back, I'm not falling. I'll push all my chips and call all in. I'll bet on myself, you keep stalling. I hear destiny. ఇది అతి పురాతనమైన పీల్ క్యాజల్. Look at this. వావ్, చూడండి ఎలా ఉంది. ఓ మై గాడ్, మైండ్ బ్లోయింగ్. Standing up, getting ready to go off the wall. Wow. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే Can I change? ప్యాట్రిక్ ఐలాండ్లో ఉన్న పీల్ క్యాజల్ అండి ఇది. హాయ్ Veda is waiting for swimming. రాజలక్ష్మి, ఈరోజు నువ్వు స్విమ్ చేసేటట్టు కనిపిస్తున్నావు. To change it. ఆ డ్రెస్ స్విమ్మింగ్ చేయి రాజలక్ష్మి, ఏమవుదు, బాగుంటుంది. ఇదిగో ఇదే పీల్ క్యాజల్. అంటే బామ్మలు అందరూ బిక్రీలు వేసుకుంటే నేను ఈ డ్రెస్ చేయమంట బాగుంటది కదా, వాళ్ళు పరువు తీసుకుంటారు. బీచ్ స్టార్ట్ అవబోతుంది. జనాలు వస్తున్నారు ఇప్పుడే, ఎవరి ప్లేస్లో వాళ్ళకి వెళ్ళిపోతారు. ఇదిగోండి ఇదే బ్లూగా ఎలా ఉందో. బాబా బాబా అన్నీ బ్లూగా ఉన్నాయి ఇక్కడ. ఐలాఫ్ మ్యాన్లో బీచెస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీకు క్లోజ్అప్లో చూపిస్తున్నాను. ఇది ప్యాట్రిక్ ఐలాండ్ అంటారు. దీంట్లోనే ఇక్కడ క్యాజల్ కట్టారు వీళ్ళు. అంటే క్యాజల్ ఏం లేదు, ఇది ఒక పోర్ట్, కోట. ఆ రోజుల్లో ఇది ఒక కోట. రాజులు కోటలు కట్టుకునేవాళ్ళు కదా, కోట కొట్టుకుంటారు. తర్వాత ఇదేమవుతుందంటే క్యాజల్ అవుతుంది కొన్నాళ్ళకి. తర్వాత దీన్ని మిలిటరీ బేస్ చేసుకుంటారు. తర్వాత దీన్ని జైలుగా కూడా చేస్తారు. ఈ పీల్ని రెడ్ శాండ్తో కట్టారు కాబట్టి దీన్ని రోజ్ రెడ్ సిటీ అని కూడా అంటారంట. మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే వాటర్ ఫాల్స్ కూడా చిన్న చిన్నవి ఉంటాయంట. మేము ఇక్కడ వాటర్లో ఈ బీచ్లో ఆడుకోవటానికే సరిపోతుంది. అందరూ చూడండి అసలు జనాలు ఎంతమంది తక్కువగా ఉన్నారు. ఇది సముద్రం అలలు ఏమి ఉండవు ఇక్కడ. చక్కగా ఇది ఒక రివర్ కన్నా చక్కగా స్విమ్మింగ్ పూల్స్ లాగా ఉంటుంది. మనం చక్కగా ఎంతసేపు అయినా ఎంజాయ్ చేసుకోవచ్చు. 1 feet నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా 2 feet 3 feet 4 feet అట్లా వెళ్తూ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఎవరు వచ్చారు, అక్కడ బిచానా పెడుతున్నారు స్నానం చేయడానికి. చూడండి అట్లా అందరూ ఎవరికి వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. పోర్ట్ ఆఫ్ ఎరిన్ వెళ్ళే వాళ్ళు పోర్ట్ ఆఫ్ ఎరిన్ వెళ్తారు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా చాలా బీచ్లు ఉన్నాయి. క్యాజల్వుడ్ బీచ్ ఉంది, పోర్ట్ ఆఫ్ ఎరిన్ బీచ్ ఉంది, పీల్ బీచ్ ఉంది, ఇట్లా రామ్సే బీచ్ ఉంది, లాక్సే బీచ్ ఉంది. ఇట్లా ఎన్నో బీచ్లు ఉన్నాయి. మొత్తం 40 చర్చిలు ఉన్నాయంటండి ఈ ఐలాఫ్ మ్యాన్లో. చూస్తున్నారా, చూడండి 360 degrees చూపిస్తాను మీకు ఇప్పుడు. పీల్ బీచ్ మొత్తం ఇది. నా వెనకాల క్యాజల్ ఉంటుంది, పీల్ క్యాజల్. ఇది చాలా బాగుంటుంది. లోనకి వెళ్ళి కూడా మనం చూసేది ఏమి ఉండదు. గోడలు ఉంటాయి, కాస్త గడ్డి పెంచి ఉంచుతారు. వాళ్ళు చిన్న రూమ్స్ ఉంటాయి. మనం ఇంకా ఇక్కడ బీచ్లో స్నానం చేసి ఫుల్గా, మా అమ్మాయి ఎప్పుడే డ్రెస్ అప్ అవుతుంది బీచ్లో దిగడానికి. నిజమ్మా, వెళ్తున్నావా? లోతుకి వెళ్ళవాకమ్మా బాగా, నేను వచ్చేదాకా. చూడండి బీచ్ ఎంత బాగుందో చూడండి. నైస్, ఎక్స్ట్రాడినరీ. Northern Ireland? Northern Ireland. Oh, nice. Where are you from? We are from India. Actually, we are living in UK, Leeds. Nice. Hello. Hi. You down in the water? That's your daughter? Yeah. My daughter. You want to spend lot of time. Beach. Nice beaches. These beaches are look like rivers. Nice. How long are you staying for? What? How long are you staying in the Isle of Man? Isle of Man. This is third day. Third day? ఇది క్రీస్తు శకము 1200 సంవత్సరంలో కట్టారంట. 1200 చిల్లర, అంతే 13th centuryలో. చూడండి ఎంత బాగుందో. రాబర్ట్ పీల్ అనే ఆయన ఈ పీల్స్ ఈ టౌన్ ఏర్పరిచి దీన్ని డెవలప్ చేయటం వలన దీనికి పీల్ అనే పేరు వచ్చింది. ఆయన పేరు రాబర్ట్ పీల్. చాలా బాగుంటుంది క్యాజువల్. చూడండి క్లోజప్లో చూపిస్తాను మీకు.
మీకు డ్రోన్ వ్యూ కూడా చూపిస్తాను. డ్రోన్ వ్యూ కూడా వావ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా. వండర్ఫుల్. నువ్వు కూడా వెళ్ళి శాండ్లో ఆడుకుంటావా? నైస్. అక్కడ పిల్లతో ఆడుకుందాం అనిపిస్తుంది నాకు కూడా. ఆడాలమ్మా, ఎందుకు జీవితం ఏం చేసుకుంటావు చెప్పు. మన జీవితం మానవ జీవితం అనేది. మానవ జీవితం అనేది 20-30 సంవత్సరాలు. ఎంజాయ్ అవర్ సెల్ఫ్స్, కానీ లిమిట్స్ మెయింటైన్ చేయాలంట నేను. బాగుంది కానీ కొంచెం కాస్త చేతిలో అందరూ బాటిల్స్ పట్టుకొని ఉంటారు కదా. తప్పులేదు, వాళ్ళ కల్చర్ అది వంటిది, మన కల్చర్. సరే వెళ్తా. తెలిసిన ఆయన కిరాణా కొట్టుంది, అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. మన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు వేస్తున్నారు కొద్దిగా లైట్గా ఉందిలే, ఫుల్ కూడా వేస్తున్నారు. ఇండియాలోనే వేస్తున్నారు, ఇక్కడ ఏముందిలే కానీ అది పెద్ద విషయం కాదు. మనసు తీరా నమ్ములే 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 నమ్మాలి. But all will be okay. I move on each and every day. The past is where it stays. Way back a year ago. బా సముద్రం పక్కన క్యాజులు వస్తున్నాను పదా. ఇటు పక్కన కొండలు, ఇటు పక్కన బిల్డింగ్స్, కింద శాండ్. చూడండి ఎంత బాగుందో, ఎక్స్ట్రాడినరీగా ఉంది. పురాతనమైంది ఇదంతా. నార్వే వాళ్ళు పరిపాలించేవాళ్ళు, తర్వాత స్కాట్లాండ్ వాళ్ళు పరిపాలించారు, తర్వాత ఆంగ్లేయులు పరిపాలించారు, ఇప్పుడు వచ్చి మేము పరిపాలిస్తున్నాం ఇక్కడ. ట్రయల్స్ ఉన్నాయి, అటు కొండ మీద ట్రయల్ చేస్తున్నారు. దీన్ని నేను జూమ్ చేస్తాను. జనాలు ఉన్నారు చూసావా, అదిగో జనాలు తిరుగుతున్నారు. అక్కడ కూర్చున్నాడు ఒక ఆయన. ఇగో ఇటు పక్కన వెళ్తున్నారు, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఇద్దరు ఉన్నారు. చాలా లాంగ్ ఉంది, కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇటు పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నారు చూసారా, చివరిన అట్లాగా వెళ్ళాలి. అట్లా నడుచుకుంటూ ఇట్లా కిందకు వచ్చేసేస్తున్నారు. చాలా బాగుంది. వస్తే మనం మాత్రం అట్లీస్ట్ ఈ రెండన్నా చూడాలి, పోర్ట్ ఆఫ్ ఇరినాను ఇది పీల్. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. రాజలక్ష్మి వెళ్ళు, లోనకి వెళ్ళు, ఏం పర్వాలా, లోనకి వెళ్ళు. చల్లగా ఉందా? నోనా హాట్గా ఉందా నీ అంకమ్మ? ఏంది మెడలోత నీళ్ళకి వెళ్ళావు? రామ్మా లోనకి. బీర్ వద్దు, కీర్ కావాలి, బాదం కీర్. ఐస్ క్రీమ్ వద్దు, వెయిట్ చేసి వద్దు. టూర్కి వచ్చినప్పుడు మనం హెల్త్ కాన్షియస్గా ఉంటేనే ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతాం. అర్థమైందా? అమ్మో నేను వస్తా, రాకువే, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయవాకు. ఎప్పుడైనా సరే యూకేలో ఉన్నవాళ్ళు ఈ ఐల్ ఆఫ్ మ్యాన్కి వచ్చేసేసి ఒక 3 days ఉండగలుగుతాయి. ఇక్కడ ఫుల్ ఎంజాయ్మెంట్. మీరు యూరోప్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా మీకు దొరకకపోవచ్చు. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువగానే ఉంది. కాకపోతే కొద్దిగా హోటల్కి ముందు బుక్ చేసుకుంటే తక్కువగానే ఉంటుంది. So long as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just 2 hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. We're gonna be 2 hearts running wild.
Hey guys, where are you? Where are you from? Sorry? Isle of Man, local. You are local girls. Oh, super. ఇప్పుడే ఇక్కడ హిల్స్లో అంతా అయిపోయింది, మొత్తం ఎంజాయ్ చేసాము. ఇక్కడ నుంచి ఎంజాయ్ చేసావా? ఏం చేసావు ఇక్కడ? స్విమ్మింగ్ చేసావా? శాండ్ తో ఆడుకున్నావా? మర్మైడ్ అయ్యావా? Yes. ఓకే, సూపర్, గుడ్ గుడ్. రాజలక్ష్మి నేను చెబుతాము. The mountain is too high. ఏం లేదు, చాలా పీస్ఫుల్ గాను చాలా బాగుంది ఇక్కడ. ఒక 10 days ఉంటున్నట్టుగా ఉంది ఇక్కడ మాకు, చాలా బాగుంది. హరి హరిగా ఏం లేకుండా ఒక చోట బీచ్ లో కూర్చోవడం, ఆడుకోవడం వాటర్ తో బాగుంది. వేద ఆల్సో లైక్ నీకు ఇష్టం నచ్చిందా? ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంది, అసలు కారు కూడా వేస్తే మనకి ఇక్కడ. రామ్సే చూపిస్తాను ఫ్రెండ్స్, బాయ్.